వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఘనంగా నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు మొగిలిపాలెం రమేష్ పలువురు నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం దేశరాజపల్లె గ్రామంలోని స్పందన అనాథ శరణాలయంలో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. గంగాధర మండల మధురానగర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ నాయకులు మొగిలిపాలెం రమేష్ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేద ప్రజల సంక్షేమం కొరకు, పేద ప్రజల అభ్యున్నతి కొరకే పార్టీని స్థాపించారని అన్నారు. ముమ్మరంగా సభ్యత నమోదులో పాల్గొని ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరాలని, అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు తడగొండ నరసింహబాబు, గుంటి సంజీవ్ కుమార్, కైత రమేష్, హరీష్, ప్రవీణ్, నాగిరెడ్డి, శ్రీనాథ్, సాయి, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా అందరికీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ కూడా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు. మనకు తెలంగాణ మొత్తంలో కూడా 3వ స్థానంలో మేము సభ్యత్వ కార్యక్రమం విజయవంతం చేసినాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఖచ్చితంగా చొప్పదండిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సీట్ల పంపిణీ కార్యక్రమం చేశాము. నీతికి నిజాయితీకి మారుపేరు మా జనసేన పార్టీ. పేదవాడు బాగుపడితే దేశం బాగుపడుతుందనే ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తాం మేము ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే, మన ప్రతి కార్యకర్త కూడా అండగా ఉండాలని చెప్పి ఈరోజు మనకు సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 17వ డేటు లాస్ట్ డేటు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం విజయవంతం చేయాలి. ఉద్యమి సభ్యత్వాలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దాని ద్వారా ఏమైందంటే, యాక్సిడెంట్ అయితే మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా ఉన్నది. అలాగే వికలాంగులు కోల్పోతే, కాలు చేతులు కోల్పోతే వాళ్ళకు 2 లక్షల రూపాయలు ట్రీట్మెంట్ పరంగా ఇస్తున్నాము. అలాగే సహజ మరణానికి కూడా 1 లక్ష రూపాయలు ఇస్తున్నాము. అది ఏకైక పార్టీ మా జనసేన పార్టీ మాత్రమే. ఖచ్చితంగా ఇది సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి నుంచి ప్రజల పక్షాన పోరాడతాం మేము. ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరిగిన చోట మేము ఉంటాము. మన జనసేన జెండా పేదలకు అండగా ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.